వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మార్నింగ్కి ఈ రోజుకి ఎలా ఉన్నారా అని అడుగుతున్నారా అని మీరు అనుకోవద్దు. సో నిజంగా నేనైతే చాలా డిస్టర్బ్ అయి ఉన్నాను. సో అది మీ అందరికీ తెలుసు. నేను అందుకని మార్నింగ్ కూడా అదే చెప్పాను, హోప్ ఫర్ ద బెస్ట్ అని చెప్పేసి అన్నాను. అంటే అట్లనే వరస్ట్ కేసు ఎట్లా ఉంటుందో ఊహించుకొని దానికి తగ్గట్టుగా మనం రెడీ అయి ఉండాలి అని చెప్పేసి కూడా నేను చాలాసార్లు చెప్పాను. మన వీడియోస్లోనే మన ఛానల్లో చాలాసార్లు చెప్పాను. మార్నింగ్ నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఒక బ్రదర్ నాకు కమెంట్ చేశారు, అక్క వీడియో స్టార్ట్ చేయగానే ఏంటి మీరు చదువుకోవట్లేరు కదా అని అంటున్నారు, ఎందుకు ఇట్లా నెగిటివ్గా చెప్తున్నారు, ఎందుకు ఇట్లా అంటే ఇట్లా ఎందుకు ఫేమస్ అవుతున్నారు, ఈ మధ్య 1 వీక్ నుంచి వెళ్ళి తమ్నెయిల్స్ వేరేలా పెడుతున్నారు అది ఇది అని. అంటే నేను ఎప్పుడూ నా తమ్నెయిల్స్ కానీ ఇవన్నీ జస్ట్ నా వ్యూ నేను చెప్పానండి. నాకు ఆ రైట్ ఉంది, నాకు హక్కు ఉంది కదా, నేను నా వ్యూస్ నేను చెప్తున్నాను. నేను వేరే వాళ్ళ గురించి ఏం అంటలేను నేను. సో ఇక్కడ నేను మార్నింగ్ నేను చదువుకుంటలేరు కదా అని ఎందుకన్నారంటే ఇప్పుడున్న ఈ డిస్టర్బ్డ్ మూడ్లో నిజంగా చాలామంది చదువుకుంటలేరు అని చెప్పేసి నేను అట్లా పాయింట్అవుట్ చేసి చెప్పాను అంతే. అంతకుమించి నేను చదువుకోద్దు అని ఎక్కడ చెప్పలేరు. మీరేదో 10 సెకండ్లు 15 సెకండ్లు వీడియో స్టార్టింగ్లో విని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అని అంటే నాకు అసలు అవసరం లేదండి. నేను ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాను, నాకు ఏమవసరం? వీడియో మొత్తం చూస్తుంటే మీకు అర్థమయ్యేది అసలు వీడియో ఇంటెన్షన్ ఏంది అనేది. ఏదో పైన ఒక 10-15 సెకండ్లు చూసి మీకు ఆ రైట్ లేదు, అసలు అట్లా జడ్జి చేసే రైట్ లేదు. ఎక్కడ ఫేమస్ అవుతున్నానండి? నాకు ఏమవసరం? ఫేమస్ అవుతారు ఎవరైనా. ఎట్లా అంటే ర్యాంక్ కొట్టిన తర్వాత ఫేమస్ అవ్వాలని అనుకుంటారు కానీ ఇట్లా మాత్రం ఇట్లా ఫేమస్ కావాలని నాకు అస్సలు లేదు. అట్లాంటప్పుడు చదువుకోవచ్చు కదా మీరు, ఎందుకు ఇవన్నీ అని అంటే చెప్తున్నా కదా. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది నాకు ఒకవేళ ఇన్ కేస్ నాకు గనక జాబ్ రాలేదనుకోండి, ఖచ్చితంగా నెక్స్ట్ కమింగ్ గ్రూప్ 1 అంటే ఎవరైతే నెక్స్ట్ ఆస్పిరెంట్స్ ఉంటారో సో వాళ్ళకి ఖచ్చితంగా నా దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ని నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. చాలామందికి అన్ని సోర్సెస్ ఉండుంటే అన్ని ఉంటాయి, కానీ చాలామంది ఎట్లా అంటే కొంచెం అంటే మనీ పెట్టలేని వాళ్ళు, కొంతమంది ఎట్లా అంటే ఫ్రీగా రిసోర్సెస్ ఎక్కడైనా దొరుకుతాయా ఇట్లా అని చాలామంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ అంటే ఎవ్వరు ఏమి చెప్పే వాళ్ళు ఎవ్వరూ లేరు మాకు వెనకాల అని అనుకునే వాళ్ళందరికీ నేను వెనకాల ఉంటాను, చెప్తాను. ఇన్ కేస్ జాబ్ రాకపోతే సో అప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అనేటువంటి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ జాబ్ వస్తే మాత్రము ఏమో అప్పుడు కూడా ట్రై చేయొచ్చు. కానీ నేను ముందే చెప్తున్నానండి, ఈరోజు ఈ వీడియోలో మాత్రం ఇంకా అంటే ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ పక్కకు పెట్టేస్తే ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు అదంతా మైండ్కి ఎక్కించుకొని బుర్ర పాడు చేసుకునే అంత టైం కూడా లేదు చెప్పాలంటే. 5 తర్వాత నిజంగా సీరియస్గా నేను ఈ విషయాన్ని మీ అందరికి చెప్పాలనుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఒక 2 సిస్టర్స్ వాళ్ళకు హెల్త్ ఎలా ఉందంటే సేమ్ ఇప్పుడు నేను వాళ్ళలో చూసుకున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు అంటే ఒకళ్ళు వచ్చేసి రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు, ఇంకొకరు వచ్చేసి ప్రెగ్నెంట్ అనమాట. సో వీళ్ళు నన్ను అడుగుతున్నారనమాట రెగ్యులర్గా, సో అక్క ప్లీజ్ అక్క చెప్పండి ఈ టైంలో మేము చదవాలా వద్దా, మేము స్ట్రెస్ తీసుకోవాలా అంటే ఇట్లాంటి నోటిఫికేషన్ మళ్ళీ ఇంత ఎక్కువ పోస్టులతోటి మళ్ళీ పడదో చెప్పలేము కదా అక్క అని చెప్పేసి ఎవ్రీడే అడుగుతూనే ఉంటారండి. నేను అసలు వాళ్ళ గురించి చెప్పాలనుకున్నాను కానీ అంటే ఏమి చెప్పాలో కూడా అర్థం కాలేదనమాట. నేనైతే ఫస్ట్ ఒకటే చెప్పానండి, హెల్త్ తర్వాత ఏదైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు చదవకండి అని నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు నెగిటివ్గా అర్థం చేసుకుంటారు. ఫస్ట్ థింగ్, ప్రెగ్నెంట్ అంటే ఇట్లాంటి టైంలో ఉన్నప్పుడు స్ట్రెస్ తీసుకోవద్దు. నేను అదే తప్పు చేశాను. స్టిల్ ఐఎమ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. అండ్ డెలివరీ అయిన టైంలో 1 మంత్ 2 మంత్స్ ఇది చాలా సీరియస్ పీరియడ్ అనమాట. ఆ టైంలో అస్సలు మనము హెల్త్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. సో సిస్టర్స్ ఇద్దరు సేమ్ అదే సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పేసి నేను అదే వెయిట్ చేయండి అమ్మ మీరు అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, డైలీ ఒక 1 అవర్ అట్లా చదవండి, స్ట్రెస్ అయితే తీసుకోకండి అంటే స్ట్రెస్ తీసుకోకుండా ఎట్లక్క ఎగ్జామ్ దగ్గర పడుతుంది, అట్లీస్ట్ మినిమం కొన్ని క్వశ్చన్స్ అయినా పాస్ అయ్యేలాగానైనా చదవాలి కదా అని చెప్పేసి అంటూ ఉండే. సో నేనైతే ఒకటే చెప్తున్నానండి, హెల్త్ తర్వాత ఏదైనా జస్ట్ మరీ అంతగానం స్ట్రెయిన్ అయితే తీసుకోకండి. వాళ్ళనే కాదు మనం కూడానండి. ఇప్పుడు నాకు రీసెంట్గా తెలిసింది ఏంటిదంటే నిన్న బతుకమ్మకి వెళ్ళినప్పుడు అంటే మనకు తెలిసిన వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట, బ్యాంక్ ఎగ్జామ్స్కి. చాలా అంటే టెస్టులు బాగా రాస్తూ ఉంటారు కదండి బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రాక్టీస్ కోసము. సో వాళ్ళకి రీసెంట్గానే బ్యాక్ పెయిన్ బాగా సివియర్గా ఉండేనంట. బ్యాక్ పెయిన్ తెలిసిన వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళు సర్జరీ అయిందంట బ్యాక్ పెయిన్కి. అసలు బ్యాక్ పెయిన్కి సర్జరీ ఏంటంటే ఏదో వేరే డిసీజ్ చెప్పారండి నేమ్, నేను అది కనుక్కుంటాను. అది నాకు నోరు కూడా తిరగట్లేదు, అదేదో డిసీజ్ ఉందంట. సో దానికి వాళ్ళకు బ్యాక్ పెయిన్ బాగా వచ్చి మొత్తం మెడ నుంచి వెళ్ళి నాకు చెప్పగానే నాకు నిజంగా చాలా భయం వేసింది. వామ్మో బ్యాక్ పెయిన్కి ఇంత పెద్ద సర్జరీ అవుతుందా అని చెప్పేసి డాక్టర్ 6 మంత్స్ బెడ్ రెస్ట్ చెప్పారంట. నిజంగా చాలా ఏడుపు వచ్చిందండి. సో ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత నేను మిమ్మల్ని ఏం బాధ పెట్టట్లేను, భయపెట్టట్లేను. హెల్త్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ అండి. హెల్త్ని చూసుకున్న తర్వాతనే చదువుకోండి. అండ్ ఒకవేళ మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్స్ అయ్యుంటే సోషల్ మీడియా అన్ని అవాయిడ్ చేయండి. ఈరోజు మీరు విన్నారు కదా కోర్టులో, నేను ఇంకా దాని గురించి డిస్కషన్స్ అయితే పెట్టట్లేను, ఎవరేం చెప్పారు ఏంటి అని అయితే నేను మాట్లాడట్లేను. కాకపోతే ఒకటే చెప్తాను, సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ
ఫస్ట్ థింగ్ మీరు టెలిగ్రామ్ కానీ టెలిగ్రామ్లో ఒక్కటి ఓపెన్ చేస్తేనండి, టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే కొన్ని వేల మెసేజెస్ ఉంటున్నాయి. ఆ వేల మెసేజెస్లో కనీసం స్క్రోల్ డౌన్ చేయడానికి కూడా అసలు వెంటనే స్క్రోల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే కుప్పలు మెసేజ్లు వస్తున్నాయి. సో ఆర్గ్యుమెంట్ అనేటువంటిది మనం పాస్ చేయాలని అనిపించదు, ఏం జరుగుతుంది ఎవరేమనుకుంటున్నారు వినాలని అనిపిస్తుంది, చూడాలని అనిపిస్తుంది మెసేజ్లో. సో నా దృష్టి అంటే నేను చెప్పేది ఏంటంటే రేపు మార్నింగ్కి షిఫ్ట్ చేశారు కదా, అట్లని వన్ డే కూడా వేస్ట్ చేయండి అని అంటలేను. అప్పుడు ఒకవేళ కనుక ఎగ్జామ్ ఆన్ టైంలోనే జరుగుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇన్ కేస్ టైంకి ఆ టైంకి జరిగింది అనుకోండి, అట్లీస్ట్ మినిమం క్వశ్చన్స్ అన్నా మనం ఆన్సర్ చేసి రావాలి కదా. సో నేనైతే ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నాను. సో ఇట్స్ బెటర్. మీరు ఇంకా యూట్యూబ్ ఛానల్స్ అంటారా, ఇంకా అవి నార్మల్, కానీ యూట్యూబ్ కంటే ఎక్కువ టెలిగ్రామ్ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట నన్ను కూడా. నేను కూడా చాలా సివియర్గా చెప్పాలంటే నేను చెప్పాను కదా ఆ టైంలో అసలు చదవట్లేను అని చెప్పేసి జస్ట్ ఇంకా అంటే ఇందాకనే సాయంత్రం అంటే ఈవినింగ్ స్లాట్ అనేటువంటిది నేను స్టార్ట్ చేశానండి. సో మళ్ళీ మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నాను, హెల్త్ని ఖరాబ్ చేసుకొని ఇప్పుడు చెప్పిన ఈ 2 సిస్టర్స్ ఉన్నారు కదా, ఈ 2 సిస్టర్స్ అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఇంకెవరైనా సరే హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఆ టైంలో హెల్త్ పోతే అసలు రాదండి, మళ్ళీ మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నా కూడా హెల్త్ అయితే రాదు. ఇవన్నీ ఎగ్జామ్స్ ఇవన్నీ తర్వాతే, మన హెల్త్ తర్వాతే ఇవన్నీ. సో నేనైతే ఇదే చెప్తాను. అండ్ ఇంకా కొంతమంది ఏంటిదంటే అట్లేం లేదక్క మేము చదువుతాము, మాకు అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవు అని అంటే మీరు చదవండి, సీరియస్గానే చదవండి. ఇది ఒకవేళ ఏం జరిగినా సరే నేను ఫస్ట్ అదే చెప్తాను, మనం వర్స్ట్ కేస్ని ఆలోచించుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి నేను చెప్తాను. నేనైతే చెప్పాను కదండి మార్నింగ్ 80% సిలబస్ అంటే 75 to 80% సిలబస్ అయిపోయింది అని చెప్పేసి అన్నాను కదా. అది నిజమా అబద్ధమా అని చెప్పేసి కూడా డౌట్స్ ఉండొచ్చు. దాన్ని నేను డైరెక్ట్గా అయితే ఇట్లా చెప్పలేనండి, ఎందుకంటే నేను పాలిటీ గవర్నెన్స్ అనేటువంటి లాస్ట్లో పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడు ప్రిలిమ్స్ స్టార్ట్ చేసినా కూడా పాలిటీ తోటే అని కొన్ని వందల సార్లు చెప్పుంటాను. సో నాకు పాలిటీ అనేటువంటిది మాకు లా ఎక్సలెన్స్లో సంతోష్ రావు సార్ డీల్ చేశారనమాట. సో నాకు దానికి మంచి నోట్స్ ఉండే. సార్ ఏంటిదంటే మెయిన్స్ ఉద్దేశంగా పెట్టుకొని మాకు పాలిటీ చెప్పారనమాట. సో ఇంకా సార్ నోట్సే నేను చాలాసార్లు రివిజన్ చేశాను, మీ అందరికీ తెలుసు. అట్లనే నేను ఒక 23 పేజ్ నోట్స్ షార్ట్ నోట్స్ పెట్టానని చెప్పేసి. సో అది నేను ప్రిలిమ్స్కి వాడుతుండే ఎప్పుడు. సో నేను ఎప్పుడు ప్రిలిమ్స్ చదివినా కూడా అది సార్ నోట్స్ ఇది రెండు చూసేదాన్ని. సార్ నోట్స్ వచ్చేసి సార్ మెయిన్స్కి దృష్టిలో పెట్టుకొని ఆన్సర్స్ అంటే ఇట్లాంటి క్వశ్చన్ వస్తే ఎట్లా ఆన్సర్ రాయాలి అని చెప్పేసి కూడా సార్ రన్నింగ్ నోట్స్ ఇచ్చారనమాట మాకు. సో నేను అది ఎప్పుడు చదువుతూనే ఉంటాను కాబట్టి నా పాలిటీ అనేటువంటిది లాస్ట్లో పెట్టుకున్నాను. మనకు తెలియని సబ్జెక్టులు ముందు కంప్లీట్ చేసుకొని తెలిసిన సబ్జెక్ట్స్ టచ్ ఉన్న సబ్జెక్ట్స్ కనుక లాస్ట్ పెట్టుకున్నాం అనుకోండి. ఇట్లా వరస్ట్ కేసులో ఇప్పుడు కొన్ని ఈ లాస్ట్ డేస్లో లాస్ట్ 20 days అనేటువంటి చాలా మ్యాటర్. ఇప్పుడు 20 days కూడా లేదు. ఇప్పుడు ఈ టైంలో కనుక మనకు ఇప్పుడు మన అందరం ఏం చేస్తున్నాం, స్టే వస్తుంది కావచ్చు, కొంచెం లైట్గా అంటే రిలాక్స్గా చదువుదాం, లైట్ అని కాదు రిలాక్స్గా చదువుదాం. మరి 7-8 hours ఇంత కష్టపడి హెల్త్ ఖరాబ్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి నేనైతే ఈ మధ్యనైతే తగ్గించానండి. సిలబస్ కంప్లీట్ చేయాలని ఉంది, కాకపోతే తగ్గించాను. చెప్పాలంటే గట్టిగా ఒక 8 గంటలు 10 గంటలు నేను ఇంతకుముందు ఆగస్టులో ఎట్లా ప్రిపేర్ అయ్యానో 12 గంటలు కూడా చదివిన రోజులు ఉన్నాయి ఆగస్టులో. సో నైట్ 2, 3, 4 అయ్యేదాకా కూడా చదువుకునేదాన్ని. అదే కనుక అదే ఫేస్ ఇప్పుడు ఉంటుంటే నిజంగా చెప్పాలంటే ఒక ఫస్ట్ అంటే 1 time రివిజన్ కూడా అయిపోయి ఉండేది. కానీ నేను మెల్లగా చదువుతున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో నేను బాగా హెల్త్ రిస్క్ చేశాను అనుకోండి, తీరా ఎగ్జామ్ టైంకి సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకో, చేసేది ఏం లేదు. ఎగ్జామ్కి నడుము పట్టి కూడా పెట్టుకొని అలో చేయనియరు ఎగ్జామ్కి. సో అందుకనే నేను అదే చెప్తున్నాను, కొంచెం అంటే లైట్గా తీసుకొని చదువుతున్నాను అనమాట. సో పాలిటీ గవర్నెన్స్ అనేటువంటి లాస్ట్లో ఉన్నాయి కాబట్టి ఒకవేళ నేను ఇప్పుడు చదవట్లేను కదా, ఇప్పుడు సడన్గా ఇప్పుడున్న ఈ కొంచెం టైంలో నేను ఇంకా మిగతా అంటే అరకొరగా కొన్ని సబ్జెక్ట్స్ చదివాను అనమాట. సో అవి ఒకసారి కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇవి కంప్లీట్ చేసేసుకున్నాను అనుకోండి, ఇంకొకసారి రివిజన్ అయితే పక్కా ఇవ్వాలి. రివిజన్ లేకపోతే మనకు అక్కడ ఆన్సర్ రాసేటప్పుడు పెన్ను ముందుకైతే వెళ్ళదండి. ఇది మీ అందరికీ తెలుసు, నేను చెప్పేది ఏం లేదు కొత్తగా, అదే చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నానండి, 15th తర్వాత ఎంత కొత్త మెటీరియల్ వచ్చినా కూడా ఇన్ కేస్ ఎగ్జామ్ ఆన్ టైం కనుక ఉంటే 15th తర్వాత ఎంత కొత్త మెటీరియల్ వచ్చినా ఇంకప్పుడు ఎట్లా అంటే ఇంకా ఈ థీమ్స్ కనుక చదువుకొని పోతే మనకు మార్క్స్ మంచిగా వస్తాయి, more than 400 వస్తాయి ఇట్లా అని ఎవరైనా చెప్పిండ్రు అనుకోండి, డోంట్ బిలీవ్ అండి. నేను చెప్తున్నాను, ఇంకా ఆ టైంలో మనకి ఇంకా ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అమ్మా ఇది కొత్త మెటీరియల్ చదవాలి, మనం ముందు ఉండాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు. సో ఇవన్నీ వద్దు, మన దగ్గర ఉన్న మెటీరియలే బెస్ట్ అనుకొని చదవండి. సో అదే చెప్తున్నానండి నేను, మిగతా కొత్త సోర్సెస్కి అసలు వెళ్ళకండి. రేపు చూద్దాము, రేపు మార్నింగ్ పెట్టారు కదా, ఒకవేళ అంటే ఏమంటారు పోస్ట్ పోన్ కానీ అంటే స్టే అట్లాంటివి వచ్చిందనుకోండి, నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఇన్ కేస్ ఏమీ రాలేదనుకోండి, ఇంకా చేసేది ఏం లేదు, ఇంకా ఇదే నాకు లాస్ట్ వీడియో. అంటే ఎగ్జామ్స్కి ముందు అంటే మధ్యలో ఒక వీడియో తీస్తాను. అంటే మనకు హాల్ టికెట్ వస్తుంది కదా, ఎక్కడ వచ్చింది హాల్ టికెట్ అనేది ఒక చిన్న షార్ట్ వీడియో కానీ చిన్న వీడియో అయితే ఒకటి పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మన ఛానల్లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉండుంటారు కదా, ఖచ్చితంగా హైదరాబాద్లోనే సెంటర్ పడుతుంది అందరికీ. అండ్ వన్ మోర్ థింగ్ అండి, అంటే ఎవరైనా మెయిన్స్ ప్రిపేర్, మన ఛానల్ చాలామంది మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా, హైదరాబాద్లో
కనుక ఎవరైనా రిలేటివ్స్ ఉంటే ఆ టైమింగ్లో అంటే మీరు ఆ రిలేటివ్స్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటే మెయిన్స్ రాయాలంటే వాళ్ళ యొక్క అవైలబిలిటీని చూడండి. ఎందుకంటే మనకు 21st నుంచి 27th వరకు వాళ్ళ ఇంట్లో ఉండాలి అని అనుకుంటే ఫస్ట్ వాళ్ళు ఉంటున్నారా లేదా అనేటువంటిది క్లియర్గా కనుక్కోండి. ఇది నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక సిస్టర్ చెప్పారనమాట. అక్క హైదరాబాద్లో ఉండాల్సి వస్తే మాకు హైదరాబాద్లో రిలేటివ్స్ ఎవ్వరు లేరు, హాస్టల్లో అంటే అమ్మ నాన్న ఇద్దరు వస్తా అంటున్నారు నా కోసం అని చెప్పేసి ఒక సిస్టర్ అన్నారు. రిలేటివ్స్ ఏమో ఉన్న ఒక రిలేటివ్స్ ఊర్లో ఉండట్లేరంట, ఏం చేయాలక్క, రూమ్ తీసుకోవాలా ఏంటి, ఏదన్నా ఒకటి చెప్పండి అని అంటున్నారు. నేను ఒకటే చెప్పానండి, అంటే అమ్మను ఒక్కదాన్ని తీసుకొచ్చేసి హాస్టల్లో ఉండమ్మా అని చెప్పేసి చెప్పాను. ఇంకా లేదంటే ఈ టైంలో రిలేటివ్స్ ఎవరు రిలేటివ్స్ లేరు అని అంటే ఇంకా మనం ఏం చేస్తామండి, ఇంకా రూమ్ తీసుకున్నా కూడా కష్టమే. ఇప్పుడు ఈ టైంలో రూమ్ 1 month ముందు ఒకవేళ ఉంటే కనుక ట్రై చేయొచ్చు, అట్లా రూమ్ తీసుకునైనా ఉండొచ్చు రెంట్కి. మళ్ళీ సామాన్లు అవి ఇవన్నీ తెచ్చుకోవాలి. సో ఇన్ కేస్ అది కనుక పాసిబుల్ అయితే అట్లనైనా చూడండి. సో ఇవన్నీ ఉంటాయండి, ముందు నుంచి అన్నీ గమనించుకోండి. ఎవరింట్లో నన్ను ఉండాలన్నా లేదంటే హాస్టల్ ఉండాలన్నా, ఇంకా అవి సెంటర్ అవన్నీ మన ఎగ్జామ్ ఆన్ టైంలో జరిగి హాల్ టికెట్స్ వచ్చినాయి అనుకోండి, ఒకరోజు వీడియో పెడతానన్నాను కదా, ఆ రోజు మనం మాట్లాడుకుందాం. అందరికీ అన్నీ తెలిసిపోయి ఉంటాయి, అందరికీ అన్నీ తెలుస్తాయి. అంటే ముందే జాగ్రత్తగా అందరూ ఉంటారు కదా. సో నేను చెప్పాల్సింది ఏం లేదు. ఫస్ట్ అంటే నేనైతే వీడియో లాస్ట్లో ఏం చెప్పాలనుకున్నానంటే, సోషల్ మీడియా కొంచెం దూరంగా ఉండండి. రేపు ఏదైతే అదేంది మనం అప్పుడు ఒక లంచ్ తర్వాత చూద్దాము ఏం జరిగింది అనేది. సో ఈలోపు మాత్రం అస్సలు టైం వేస్ట్ చేసుకోకండి. మీకున్న రిసోర్సెస్లో ఏ సబ్జెక్ట్ అసలు టచ్ చేయని సిలబస్ ఏమైనా ఉంటే అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఒక్క 60% సిలబస్ కంప్లీట్ అయినా మనం చేయొచ్చండి. అసలు నాది ఏమీ కాలేదని చెప్పేసి అస్సలు నిరుత్సాహపడకండి. వీ కెన్ డూ ఇట్. ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇంకొక స్టెప్ ఉన్నాం అంతే, అక్కడ దాకా వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. చూద్దాం, కాకపోతే టేక్ కేర్, హెల్త్ జాగ్రత్త. ఓకేనా? బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.